అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అని నోటి మాటగా చెప్పేయటం చాలా ఈజీ అండి. కానీ నిజంగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం అండి. ఎవరో మనల్ని సంతోష పెట్టడానికి మన కోసమని ఒక రెడ్ కార్పెట్ వేసి మీరు ఈ దోవలో చక్కగా సంతోషంగా వెళ్ళండి అని ఎవ్వరూ మన కోసం ఏమీ చెయ్యరండి. మనం ఆనందంగా ఉండాలంటే మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఇంటి పనులు స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 days నుంచి అండి పట్టుమని గట్టిగా ఊపిరి తీసుకునే టైం కూడా లేనట్లుగా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే కట్టుబడి అంతా ఇల్లు కట్టుబడి అయినప్పుడు మన అవసరం అంత ఉండదండి. కానీ ఇప్పుడు లాస్ట్ పనులు ఉంటాయి చూడండి, ప్రతి ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మన ఏదో కొద్దిగా మన అభిరుచికి అనుగుణంగా కట్టుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ జోక్యం చేసుకోవాల్సి వస్తోందండి. అది కొంత ఇబ్బందికరంగా మారింది. ఈవేళ ఈ సమస్య వచ్చిందా, అమ్మయ్య ఇది సాల్వ్ అయిపోయింది పర్లేదు అని అనుకుంటే రేపు మళ్ళీ ఇంకొకటి అనమాట, ఎల్లుండి ఇంకొకటి. ఈ విధంగా అసలు రోజుకు ఒక సమస్య ఇలా ఇలా మొలకెత్తుతూనే ఉన్నదండి. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ గణపతి స్వామిని, అమ్మవారిలోని వెంకటేశ్వర స్వామిని ఆనంద నిలయంలో ప్రతిష్ఠించుకునేంత వరకు నాకు ఈ తిప్పలు తప్పవనుకుంటండి. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ లైఫ్ లో భాగమే కదా. కానీ వాటిని అధిగమించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. ఉదయమే లేచి కొద్దిగా మెడిటేషన్ లాంటివి చేయటం, పూజ చేసుకోవటం, ఆనందంగా ఇంట్లో వాళ్ళతో గడపటం, ఇటువంటివి రకరకాలు చేస్తూ ఉంటాం. కొందరు మనసు బాలేదని సినిమాకి వెళ్తారు, కొందరు బోరుగా ఉంది అని చెప్పి హోటల్కి వెళ్ళి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావటం, ఇలా చేస్తూ ఉంటారు కదా. నేను లోగా ఫీల్ అయినప్పుడల్లా ఒక పని చేస్తాను. నేను ఇదివరలో కూడా మీకు చెప్పి ఉన్నాను, షాపింగ్ చేస్తానండి. చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కొందరేమో నన్ను తిట్టుకోవచ్చు కూడా, మీకు అన్నీ ఉన్నాయి మీరు ఇలానే చెప్తారు అని. ఇప్పుడనే కాదండి, ఒక 25 సంవత్సరాల క్రితం మేము బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడన్నా బాగా లోగా అయిపోయి దిగులుగా అట్లాగా డల్గా అయిపోయి ఉన్నప్పుడు మా వారు బయటికి తీసుకువెళ్తానరా, ఏమన్నా కొనుక్కో, చీర ఏమన్నా కొనుక్కో అలా నన్ను చెప్పి షాపింగ్కి తీసుకెళ్లేవాళ్ళు అనమాట. ఏదో ఒక చీర కొనుక్కుని వచ్చేదాన్ని. చాలా సంతోషంగా ఈ బాధనంతా పక్కకి నెట్టేసేదాన్ని అనమాట. నేను పాటించే విషయాన్నే మీకు చెప్తానండి. నాకు ఎప్పుడు బాధగా అనిపించినా, లోగా అనిపించినా, క్విక్గా దాని నుంచి బయటపడటానికి నేను బయటపడే మార్గం అయితే అండి షాపింగ్ అండి. F2 సినిమాలో వెంకటేష్ ఫ్రస్ట్రేషన్ కోసం అని వెంకీ ఆసన్ అని ఒకటి చెప్తూ ఉంటారు. అది జెంట్స్ కోసం అయితే ఇది జయా థెరపీ అనుకోండి. ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు ఒక న్యూ శారీని కొనుక్కున్నాం అనుకోండి, మొత్తం ఫ్రస్ట్రేషన్, దిగులు, బెంగ, చికాకు అన్ని కూడా పక్కకి వెళ్ళిపోతాయి. నేను జోక్గా చెప్తున్నాను అని అనుకుంటున్నారు కదండి. లేదండి, ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఒక 10 రోజుల నుంచి బాగా అలానే సతమతం అవుతూ ఉన్నాను కదా. మా వారు అన్నారు, సినిమాకి వెళ్దామా, సినిమాలు కొత్త సినిమాలు బోలెడ్ అన్ని రిలీజ్ అయ్యి ఉన్నాయి కదండి, ఏదన్నా సినిమాకి వెళ్దామా అంటే ఆయన సినిమాలు చూడరు, నేను చూడను. సినిమా హాల్కి వెళ్ళి ఇద్దరం నిద్రపోవటం తప్ప నేను సినిమా చూసే విధానం ఒకటి ఉంటుందండి, చెవులు 2 మూసేసుకుని చూస్తూ ఉంటాను. ఆ సౌండ్ అవన్నీ నాకు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. సినిమాకి వెళ్ళినా నేను ఎంజాయ్ చేయలేను. మా వారైతే శుభ్రంగా నిద్రపోతారు. సో సినిమా ఛాన్సే లేదు. ఎక్కడికన్నా హోటల్స్కి వెళ్ళి తిని ఎంజాయ్ చేద్దామా బయటకు వెళ్ళి అంటే, ఇప్పుడు ఉన్న ఈ ఎండాకాలం ఎండలకి బయట ఫుడ్ ఏది తిన్నా సరే కొంచెం భయపడుతూ తినాల్సి వస్తుందండి. పిల్లలు వస్తే ఎక్కువగా బయటికి తీసుకువెళ్తూ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడున్న ఈ ఎండల్లో మాత్రం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేది లేదు. సరే, ఎక్కడికన్నా ఊళ్ళు వెళ్ళి తిరిగి వచ్చే ఎంజాయ్ చేసేది ఉందా? ఒక పెద్ద యజ్ఞం పెట్టుకున్నానండి, ఆ యజ్ఞాన్ని వదిలి ఎక్కడికి కదిలే పనే లేదు. ఇల్లు యజ్ఞం అనమాట. సరే, సినిమాలు కాదు, బజార్లు కాదు, షికార్లు కాదు,
హోటల్స్ కాదు, ఏమీ కాదు. నాకు ఇంట్రెస్ట్ అయింది ఏంటంటే షాపింగ్ కదా. సరే ఈరోజు సుజాత దగ్గరికి వెళ్ళి ఏమన్నా శారీస్ తెచ్చుకుందాము అని చెప్పి వెళ్ళాను. నేను కట్టుకున్న చీర కూడా మీరు చూస్తే అర్థమై ఉంటుంది, కొత్త చీర అండి ఇది కూడా. ఈ ఇక్కత్ ప్రింట్స్, ఇది ఏ మెటీరియల్లోనండి, చాలా తేలికగా బాగుంది. అసలు శారీ కూడా చాలా లైట్ వెయిట్ తోటి బాగుంది. కాటన్ కాదు, ఫ్యాన్సీ లానే ఉన్నది, కానీ అలానే పల్చగా కానీ అట్లా ఏమీ లేదన్నమాట. చీరలన్నీ మీకు కూడా బాగా నచ్చుతాయి. మీరు లింక్స్ అడుగుతారు, కానీ సుజాత ఆన్లైన్ లో తను సేల్ చెయ్యరు అనమాట అండి. అందువల్ల లింక్స్ ఇవ్వలేను. భీమవరంలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అడ్డవంతైన దగ్గర అనమాట అండి. సుజాత శారీస్ సేల్ చేస్తూ ఉంటారనమాట. మంచి మంచి వెరైటీ శారీస్ అన్ని కూడా తను సేల్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను. సరదాగా నేను తెచ్చుకున్న చీరల్ని మీకు చూపిద్దాము. ఎందుకంటే ఒక్కొక్క రకానికి ఒక్కో చీర తీసుకోలేదండి నేను. ఈ డిజైన్ ని ఇక్కత్ డిజైన్ అంటారో, మరి పోచంపల్లి డిజైన్ అంటారో, ఈ డిజైన్ లో నాకు నచ్చినవి అన్ని తెచ్చేసుకున్నానండి. ఇదే ఫస్ట్ అనమాట ఇలాగా ఒకే రకం చీరలు ఇన్ని తెచ్చుకోవటం. ఎందుకు అనంటే ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి, ఈజీగా ఉన్నది, అంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉన్నది. ఎలా అయినా కట్టేయచ్చు. ఈ స్త్రీలు ఇటువంటివి కూడా అవసరం లేదు. గంజి ఇటువంటి అస్సలు అవసరం లేదు. శుభ్రంగా జాడించి తాడు మీద పడేస్తే ఆరిన తర్వాత చుట్టుకోవడమే, అంతే అనమాట అండి. ఇల్లు కట్టే దగ్గర ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఉండవలసి వస్తుంది కదా. అదంతా డస్ట్ అంతా పడిపోతూ ఉంటుంది, ఉక్కబోస్తూ ఉంటుంది. వీటన్నిటితోటి చీరలన్నీ కూడా కొద్దిగా పాతగా అయిపోతున్నాయి అనమాట. సరే ఎలానో కొత్త ఇంటి దగ్గర పనులు దగ్గరికి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అని చెప్పి శారీస్ తీసుకున్నాను. సరే నేనేం కొనుక్కున్నా, ఏం చేసినా నా విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. అందుకని సరదాగా ఈ శారీస్ ని కూడా మీకు చూపించేద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాను, అంతే అండి. ఇన్ని చీరలు ఉన్నాయి అనుకుంటున్నారా? అవునండి, ఇవన్నీ కొనుక్కున్నానండి. నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారనుకుంటా కొంచెం. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎలా ఉందండి, మన లైఫ్ మనల్ని బతకనివ్వదు కదా. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎలా ఉందండి, ఇంట్లో వాళ్ళని వాళ్ళ మీదే కాదు పెత్తనం, బయట వాళ్ళని పబ్లిక్ వాళ్ళ మీద కూడా వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు వాళ్ళ అభిప్రాయాలు రుద్దేస్తూ ఉన్నారు కదా చాలా మంది. అందుకని అంటున్నాను అనమాట అండి. నాకైతే ఈ శారీస్ బాగా నచ్చినాయి అనమాట. ఈ ఇక్కత్ ప్రింట్ లాంటివి అనమాట. ఇదిగోండి, ఇదొక చీర అండి, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటి బాగుంది. ఇదిగోండి ఇలా చూపిస్తాను మీకు. శారీని ఇలా అంటే మీకు అర్థమైపోతుంది అనుకుంటా. చాలా లైట్ వెయిట్ తోనే ఉన్నది, ఏమి నలిగిపోయే ఛాన్స్ కూడా లేదు. ఇదొక చీర అండి. ఎక్కడికి వెళ్ళినా మనకి బ్లాక్ వెంటనే ఆకర్షిస్తుంది కదండి. ఇదిగోండి బ్లాక్, దీనికి రెండు వైపులా ఇలా అంచు వచ్చింది. ఇలాగా బ్లాక్ చుక్క వచ్చి, ఇది కూడా ఇక్కత్ ప్రింటే. ఇది ఒక యాష్ కలర్ కి బ్లూ బార్డర్ తోటి, ఇది కూడా ఇక్కత్ ప్రింటే. ఇవన్నీ పెద్ద డిఫరెంట్ శారీస్ కాకపోయినా ఈ ఇక్కత్ స్టైల్ నాకు ఎందుకో బాగా నచ్చినాయండి. అందుకనే ఎన్నుంటే అన్ని తీసేసుకున్నాను అనమాట. ఇది బ్లాక్ మీద ఇలా బుట్టాస్ వచ్చినాయండి. బ్లాక్ మీద బుట్టాస్ వచ్చి అడుగునేలా రెడ్ బార్డర్, అడుగున పైన కూడా రెడ్ బార్డర్. ఈ బుట్టాస్ ఇదొకటి నేవీ బ్లూ, ఇది బ్లాక్ లాగా కనిపిస్తోందేమో మీకు. బ్లూ అండి, ఇది రెడ్ టమాటా రంగుతోటి బార్డర్ మ్యాంగోస్ లాగా వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇదొకటి ఇది గ్రీన్ రెడ్ వైట్ తోటి ఉన్న ఇదొక ఇక్కత్ డిజైన్. ఇలాగనమాట.
ఈ శారీ ఒకటి, ఇది కొంచెం ఏ కలర్ అంటారు, గచ్చకాయ రంగు అంటారు కదా, గచ్చకాయ రంగుకి బ్లాక్ బార్డర్ తోటి ఇది ఒకటి. ఈ శారీస్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇక్కత్ డిజైన్లే. ఇదిగో నేను కట్టుకున్న ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటి. ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ పెడితే అందులో తీసుకున్నాను అనమాట అండి. రకరకాల కాస్ట్లు ఉన్నాయి. 300, ఈవెన్ 200 కూడా ఉన్నాయండి. మిస్ ప్రింట్ అలా వచ్చినాయి, 200 కూడా ఉన్నాయి. అన్ని కలిపేసి తీసుకున్నాను. వీటికి పెట్టిన ఖరీదు గురించి నేను మాట్లాడట్లేదండి. ఒక సినిమాకి వెళ్ళి ఓ హోటల్కి వెళ్తే అయినంత ఖర్చు. కానీ మన మూడుని మంచిగా వెంటనే మార్చే శక్తి మాత్రం నాకు తెలిసి మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన షాపింగ్ లో ఉంటుంది అని నేను అనుకుంటానండి. కొందరు కొట్టి పడేయచ్చు. నా స్వానుభవం, నేను పాటించే విషయం, నాకు హ్యాపీగా అనిపించే విషయాన్ని మీకు చెప్తున్నాను అనమాట. ఈరోజు మొత్తం అంతా అసలే డిస్టర్బ్డ్ గా అలా ఇలా ఉన్నానా, ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత అయ్యి ఈ చీర బాగుంది, అయ్యి ఇది బాగుంది అలా అనుకుంటా పిల్లలతోటి ఫోన్ లో వీడియో కాల్ చేసి వాళ్ళకి చూపించుకుంటూ అంతా మర్చిపోయానండి. స్ట్రెస్ అంతా మర్చిపోయాను, ఫ్రీ అయిపోయాను. అలానే చికాగ్గా ఉన్నప్పుడు కొత్త చీర కట్టుకున్నాం అనుకోండి, మనకి ఫ్రెష్ గా అనిపిస్తుంది. చక్కగా మంచిగా ఎక్కడ లేని యాక్టివ్నెస్ వస్తుంది. ఎవరికన్నా విసుగ్గా ఉన్నప్పుడు డల్ గా అలాగా ఓ పక్కన ఉండకండి. టీవీ చూస్తూ అస్సలు ఉండకండి, ఇంకా డల్ అయిపోతాం. మంచి చీర కట్టుకోండి. మనకు ఉన్న చీరల్లోనే మంచిది. ఇప్పుడు ఇంట్లో కట్టుకునే చీరలు అయినా సరే కొన్ని మంచివి ఉంటాయి కదా, మంచి చీర కట్టుకుని చక్కగా తయారవ్వండి. వెంటనే మన మైండ్ మారిపోతుంది అనమాట. నేను ఇవన్నీ పాటించే అంశాలేనండి. సరే, మీకు నేను కొనుక్కున్న శారీస్ అవన్నీ కూడా చూపించినట్లు అవుతుంది. ఇవి రేపటి నుంచి ఇవే కట్టుకుంటూ ఉంటాను కదా, మీరు చూస్తారు. ఇదేం శారీ అమ్మా బాగుంది నన్ను అడుగుతూ ఉంటారు కదా, అందుకని ముందే ఆ శారీస్ అన్ని ఒకసారి చూపించేద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నానండి. అంతే. పండక్కి చీర, మ్యారేజ్ డేకి చీర, పుట్టినరోజుకి చీర, వరలక్ష్మి వ్రతానికి చీర, న్యూ ఇయర్ కి చీర ఇలా కొనుక్కుంటాం కదా. ఇవేంటంటే డల్ గా ఉన్నప్పుడు కొనుక్కునే చీర. దీన్ని నెగిటివ్ గా ఎవరు తీసుకోవద్దమ్మా, అలానే జోక్ గా కూడా తీసుకోవద్దు. అంటే మీరు షాపింగ్కి వెళ్ళి ఇన్ని కొనుక్కోండి అని నేను చెప్పను. ఏదో ఒకటి షాపింగ్కి వెళ్ళి మీకు నచ్చింది కొనుక్కోండి. ఒక బ్లౌజ్ పీస్ కొనుక్కుని తెచ్చుకోండి, చక్కగా దానికి ఏదన్నా వర్క్ చేయండి, వెంటనే రిలీఫ్ ఇచ్చేస్తుంది మీకు మైండ్. లేదు మీకు వంటలు బాగా వచ్చు, ఒక వంటని ప్రయత్నించండి, చక్కటి వంట చేయండి, వెంటనే రిలీఫ్ ఇచ్చేసేస్తుంది. లేదు ఒక శారీ కొనుక్కోండి, దానికి ఫాల్ కుట్టుకోండి, మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టుకోండి, మంచి మంచి చీరలు కట్టుకోండి. ఎందుకంటే బాధ్యతలు ఉన్నప్పుడు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం మన కోరికలకి కళ్ళాలు వేసి ఉంచుతాం. నేను కూడా అంతే అండి. పిల్లల పెళ్లిళ్ళయ్యి వెళ్ళిపోయిన తర్వాత నేను నాకు నచ్చిన విధంగా జీవించటం నేర్చుకున్నానండి. బ్రతకటం కాదండి, జీవించటం, ఆనందంగా జీవించటం. నేను చెప్తున్నానంటే బాధ్యతలు ఉన్నప్పుడు మనం అంత ఫ్రీగా ఉండలేము. బాధ్యతలు తీరిపోయిన తర్వాత కూడా మనం ఫ్రీగా ఉండట్లేదు అనుకోండి, తప్పు మనదే అవుతుంది. అందుకని మనకి నచ్చినట్లుగా మనకు ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉంది, మనకు నచ్చినట్లుగా మనం బ్రతికే స్వేచ్ఛ ఉంది, మనకు నచ్చినట్లుగా మనం ఆనందాన్ని పొందే స్వేచ్ఛ అంతకు 100 రెట్లుగా ఉండాలి. మనకి మనం బరి గీసుకోవద్దు, మనకి మనం ముళ్ళ కంచెలు ఏర్పరచుకోవద్దు, మనకి మనం గీతలు గీసుకోవద్దు. వీలైనంత మటుకు హ్యాపీగా ఉండటానికి, అది కూడా ఈజీ వేలో హ్యాపీగా ఉండటానికి ప్రయత్నిద్దాం. నేను కొనుక్కుంటున్నాను కదా షాపింగ్ కి అని చెప్పి వెళ్ళి ఓ 10,000 షాపింగ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అలా అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే 10,000 అనేది మళ్ళీ ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. ఓ 1,000, 2,000, 3,000 మన స్థాయిని బట్టి, మన స్తోమతను బట్టి మనం ఖర్చు పెట్టుకోవడంలో తప్పేమీ లేదండి. మీకేం మీరు ఉన్న వాళ్ళు మీరు కొనుక్కుంటారు, మీరు కట్టుకుంటారు, ఇలాంటివి ఏమీ పెట్టొద్దమ్మా. అందరూ బాగుండాలి, అందరూ మంచి మంచి చీరలు కట్టుకుని చక్కగా సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలి అనేది నా కోరిక అండి. నేను ఆనందంగా ఉండటమే కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఈ ఇల్లు కట్టే సందట్లో
ఈ స్ట్రెస్ నుంచి బయటపడటానికి ఈ చీరల మ్యాజిక్ బాగున్నట్లుందే. ఏదో F3 సినిమాలో వెంకీ ఫ్రస్ట్రేషన్ స్టెప్ ఉన్నది చూడండి, అలాగా మగవాళ్ళకైతే అదైతే, ఆడవాళ్ళకైతే మన ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి తెచ్చేది కొత్త చీర. ఈ మంత్రాన్ని ప్రయోగించండి, మొత్తం స్ట్రెస్, దిగులు, బెంగ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ప్రతిరోజు కొంచెం ఇంటికి సంబంధించిన సీరియస్ గా ఉండే వీడియోసే అవుతున్నాయి కాబట్టి ఈ రోజు సరదాగా నేను చేసిన షాపింగ్ ని చూపిస్తూ వీడియో చేశానండి. నేను తీసుకున్న శారీస్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.